ఏ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఫండ్ యొక్క గత చరిత్ర తెలుసుకోవాలి. ఆ ఫండ్ ఎంత కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది అని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫండ్ 1 year రిటర్న్స్ మీరు చూస్తున్నారు, అది 25% వచ్చింది. సో మీరు టెంప్ట్ అయిపోయి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, కానీ అలా చేయకూడదు. అదే ఫండ్ 3 years చూసారనుకోండి, 20% రిటర్న్స్, అంటే మీకు చాలా టెంప్టింగ్గా ఉంటుంది. సో మీరు అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ 1, 3 చూడకూడదు. 5 years కూడా మ్యాక్సిమం చూడకూడదు. కాకపోతే 5 years కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టే చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ 5 years 15% ఉంది, కానీ ఇప్పుడు 10 years చూసారనుకోండి, 10 years కూడా 15%. అంటే ఎంత కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు 12 to 15% కన్సిస్టెంట్గా ఇది పెర్ఫామ్ చేస్తున్నట్లయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇక చూడాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఏదైతే ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారో, ఈక్విటీ ఫండ్ అనుకోండి, సపోజ్ ఆ ఫండ్ పేరు ఏబీసీ ఫండ్ అనుకుందాం, ఏదో ఒక ఫండ్. సో దీన్ని మనం నిఫ్టీ 50తో కంపేర్ చేసాం. అంటే ఒక ఈక్విటీ ఫండ్ దానికి సంబంధించిన ఇండెక్స్తో కంపేర్ చేసినప్పుడు అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది అని తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఫండ్, మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఒక ఫండ్ చెప్పాడు 12% రిటర్న్స్ ఇస్తుంది, అది కానీ నిఫ్టీ 50 12.5% ఇస్తుంది. అప్పుడు ఈ ఫండ్ రిటర్న్స్ తక్కువ, కాబట్టి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లోనే చేసుకోవచ్చు కదా. లేదంటే ఈక్విటీ ఫండ్కి సంబంధించిన ఇంకొక ఫండ్తో కంపేర్ చేశారనుకోండి, ఒక ఫండ్ 13%, ఇది 12%, అప్పుడు అదే ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించిన ఇండెక్స్తోనే కంపేర్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది, దాన్ని స్మాల్ క్యాప్ ఇండెక్స్తోనే కంపేర్ చేయాలి తప్ప మళ్ళీ దాన్ని నిఫ్టీ 50తో కంపేర్ చేయకూడదు. ఇది మీరు గమనించాల్సిన విషయం.